హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి పాత కుర్తీ ఇంకా బియ్యం సంచులుంటాయి కదా! నార్మల్‌గా ఇళ్లల్లో బియ్యం సంచులు వస్తూనే ఉంటాయి కదా! దాంతో అయితే మంచి ఐడియానైతే మీతో షేర్ చేసుకుంటాననమాట. ఇంకా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగైతేనే మీకు అర్థమవుతుంది. లేకపోతే మధ్యలో మధ్యలో స్కిప్ చేస్తే మీకు సరిగ్గా అర్థం కాదనమాట. ఇంకా మనం బియ్యం సంచిని తీసుకొని మనకు కావాల్సిన ఇంచెస్‌లో అంటే నాకు కావాల్సిన ఇంచెస్‌లో నేనైతే కట్ చేస్తున్నా అనమాట. పైన చూపిస్తున్నాను కదా! వెడల్పొచ్చేసి 18 ఇంచెస్ ఇంకా పొడవు వచ్చేసి 10 ఇంచెస్ అయితే పొడవు తీసుకుంటున్నాననమాట. ఇంకా అట్లాగా మనం మెజర్‌మెంట్స్ చేసుకున్న తర్వాత మనం బియ్యం సంచినైతే కట్ చేసుకోవాలనమాట. ఇంకా బియ్యం సంచిని డబుల్ ఫోల్డింగ్‌లో కట్ చేసుకోవాలి. కింది సైడు సేమ్. కింది సైడ్ 18 ఇంచెస్, పైన సైడ్ 18 ఇంచెస్ వెడల్పు. ఇంకా పొడవు వచ్చేసి 10 ఇంచులైతే పొడవు తీసుకోవాలనమాట. తీసుకున్న తర్వాత ఇది కొంచెం ముడతలు పట్టినట్టుగా ఉంది సంచి. అందుకోసమని నేను ఇలాగా చేతులతో అయితే ఇలా స్మూత్‌గా అంటున్నాను. ఇంకా 2 ఎడ్జెస్‌ని పట్టుకొని సమానంగా ఉన్నాయా లేదో చూసుకొని హెచ్చు తగ్గులుంటే కట్ చేసుకోండి. ఇంకా కొంచెం ఇక్కడ ఎక్స్‌ట్రాస్ అయితే వచ్చాయి. నేనైతే సమానంగా అయితే కట్ చేస్తున్నాననమాట. ఇంకా ఇట్లాంటి ఐడియాస్ అయితే మనం ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఖాళీ టైం దొరికినప్పుడల్లా ఇట్లాగా డీఐవైస్ గానీ, ఇట్లా ఇంట్లోకి యూజ్ అయ్యేటి పాత బట్టలతో మనం ఇంట్లోకి యూజ్ చేసుకుంటే గనక మనకు ఖర్చు ఆదా చేసినట్టుగా అవుతుంది. ఇంకా వేరే వాటిని కొనకుండా ఇంట్లో ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి ఖర్చు తగ్గించిన వాళ్ళం అవుతాం అనమాట. ఇంకా ఈ ఐడియా అనేది జస్ట్ 2 మినిట్స్‌లో చేసేయొచ్చు. ఇంకా నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయనీకి 5 మినిట్స్ అయితే వీడియో అయితే తీస్తున్నా అనమాట. ఇంకా స్లోగా మీకు డీటెయిల్‌గా చెప్పాలనేసి ఇట్లాగైతే చేస్తున్నాను. ఇంకా ఇది కట్ చేసుకున్నాం కదా! మనం సమానంగా చూసి కట్ చేసుకున్న తర్వాత ఇండ్లల్లో పిల్లలు వాడుతూనే ఉంటారు కదా! స్టాప్లర్స్ అంటే పిన్ పంచ్ అనమాట. స్టాప్లర్స్ అనేవి ఇంట్లో ఉంటూనే ఉంటాయి. ఇంకా దాదాపు పిల్లలున్న ఇళ్లల్లో అందరి ఇళ్లల్లో ఉంటాయి కాబట్టి స్టాప్లర్‌తోనైతే మనం ఈ బియ్యం సంచిని హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా కట్ చేసుకొని అన్ని సైడ్‌లా పిన్స్ అయితే కొట్టేసుకోవాలనమాట. మనం కట్ చేసిన సైడ్ మొత్తం కొట్టేసుకోవాలి. 3 పిన్స్ అయితే సరిపోతుందనమాట. తర్వాత అది కదలకుండా మనం పిన్స్ కొట్టేసుకుంటాం కదా! కొట్టేసుకున్న తర్వాత ఒక పాత కుర్తీనైతే తీసుకుంటున్నాను. పాత కుర్తీ అనేది మనం కట్ చేసుకున్న బియ్యం సంచి కంటే కూడా వెడల్పు కానీ, పొడవు కానీ ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా ఉండేలాగా తీసుకోండి. ఎందుకంటే ఈ 1 ఇంచ్ అనేది మనం ఫోల్డింగ్ చేసి ఇంకా పిన్ చేసుకుంటాం కాబట్టి మనం ఇట్లాగైతే చేసుకోవాలనమాట. ఇంకా మనం ఈ ఐడియా కోసం అనేసి మనం ఏ సూది దారం గానీ, మిషన్ గానీ ఏది వాడట్లేదు. ఓన్లీ స్టాప్లర్ సహాయంతో మనమైతే పిన్స్ కొట్టుకుంటూ ఇంకా మనం ఈ ఐడియా అనేది రెడీ చేసుకుంటున్నాం కదా! ఇంకా సూది దారంతో అస్సలు పనే లేదనమాట. ఇంకా ఎక్స్‌ట్రాగా క్లాత్ అనేది 1 ఇంచ్ ఇలా కట్ చేసుకున్న తర్వాత క్లాత్‌ని ఇలాగా ఫోల్డ్ చేసుకుంటూ పిన్స్ అయితే కొట్టుకోవాలనమాట. ఇంగా మనం వన్ సైడ్ డబుల్ ఫోల్డ్ చేసాం కదా! అటు సైడ్ మనం పిన్ కొట్టాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఇలా చివర్లు ఉంటాయి కదా! 3 సైడ్స్ ఓపెన్ ఉంటుంది కదా! వన్ సైడ్ క్లోజ్ ఉంటుంది. 3 సైడ్స్ ఓపెన్ ఉంటాయి కదా! ఆ ఓపెన్ సైడ్స్ అయితే మనమైతే క్లాత్ అనేది ఫోల్డింగ్ చేస్తూ పిన్స్ అయితే కొట్టేసుకోవాలి. ఇంకా క్లాత్‌ని గట్టిగా దగ్గరికి లాగి పట్టినట్టుగా పెట్టుకొని పిన్స్ అయితే కొట్టుకోండి. ఎందుకంటే క్లాత్ 2 అనేవి కిందిది, పైనది సెపరేట్ అయిపోతే విడిపోయినట్టుగా కనిపిస్తుంది. కింది క్లాత్‌ని పైన క్లాత్ పైన ఫోల్డ్ చేసేసి పిన్స్ అయితే కొట్టేసుకోండి. ఇలా చేయడం వల్ల క్లాత్ అనేది మంచిగా ఫోల్డింగ్ అవుతుంది. లోపల బియ్యం సంచి అనేది బయటకు కనిపించకుండా నీట్‌గా వస్తుందనమాట. ఇంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! ఇట్లాగా 3 సైడ్స్ అయితే మనం క్లాత్ అనేది ఫోల్డ్ చేస్తూ పిన్స్ అయితే కొట్టుకోవాలి. మీకెంత వీలైతే అంత దగ్గరగా కొట్టుకోండి. ఎందుకంటే క్లాత్ అనేది బయటకి విడిపోయినట్టుగా కాకుండా మంచిగా పిన్స్ కొడితే బియ్యం సంచికి అతుక్కుపోయినట్టుగా వస్తుందనమాట. అందుకోసమని పిన్స్ అనేవి దగ్గరగా కొట్టుకోండి. ఇంకా ఈ వీడియోలో మనం సూది దారం వాడకుండా, రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇదైతే ఫ్రిడ్జ్ మ్యాట్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇట్లాగా క్లాత్‌తో మనం పిన్స్ కొట్టి ఫ్రిడ్జ్ మ్యాట్ గనుక వాడుకుంటే మనం చూడ్డానికి నీట్‌గా, డీసెంట్‌గా
కనిపిస్తాయి. ఇంకా ఫ్రిడ్జ్‌లో ఎలాంటి మరకలు అవ్వకుండా నీట్‌గా ఉంటాయన్నమాట. కేవలం ఒక పాత కుర్తీ ఇంకా బియ్యం సంచితో అయితే మనమైతే ఫ్రిడ్జ్ మ్యాట్ అయితే రెడీ చేసాము. ఇట్లాగా 3, 4 రెడీ చేసుకొని మన ఫ్రిడ్జ్‌లో అరేంజ్ చేసుకుంటే గనుక మన ఫ్రిడ్జ్ చాలా నీట్‌గా కనిపిస్తుంది. ఇంకా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.